ఆయన రాష్ట్రానికి చెందిన బడా పారిశ్రామికవేత్త, వందల కోట్ల ఆస్తిపరుడు. ఒక్కసారి ఎమ్మెల్యేగా పనిచేశారు, మరోసారి ఎంపీ అయ్యారు. ప్రస్తుతం మాజీ మాత్రమే, కానీ ఆయనకు మాజీ ఎమ్మెల్యేగా ఒక పింఛను, మాజీ ఎంపీ హోదాలో మరో పింఛన్ ఇస్తున్నారు. ఈ డబుల్ ధమాకా ఎందుకు? ఒకప్పుడు అత్యంత సాధారణ జీవితం గడుపుతూ ఆర్టీసీ బస్సులోనే తిరిగే నేతలు ఎమ్మెల్యేలు అయ్యేవారు. ఇప్పుడు ఎన్నికల్లో 30 కోట్ల ఖర్చుకు వెనకాడకుండా ఎమ్మెల్యేలు అవుతున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. మాజీలు అయ్యాక 30,000 పింఛన్ తీసుకుంటూనే గాని వీరి రోజు గడవదా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి ఏదైనా కారణాల వల్ల నెలకో 2 నెలలకో మాజీ అయినా జీవితాంతం పింఛన్ పొందవచ్చు. అదే నేత ఎంపీగా గెలిస్తే మాజీ అయిన తర్వాత ఆ హోదాలో మరో పింఛన్ ఇస్తారు. మాజీ ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం 30,000 పింఛన్ ఇస్తే మాజీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం 31,000 జీవితాంతం చెల్లిస్తోంది. ఇలా ఒకే వ్యక్తికి 2 పింఛన్లు ఇవ్వడంతో హేతుబద్ధత ఏమిటో ఎవరికీ అర్థం కాదు. పార్లమెంటు చట్టం ప్రకారం మాజీ ఎంపీలకు, రాష్ట్ర శాసనసభ చట్టాల ప్రకారం మాజీ ఎమ్మెల్యేలకు పింఛన్ ఇస్తున్నారు. కానీ ఒకే వ్యక్తికి 2 పింఛన్లు ఇవ్వకూడదనే చట్టం మాత్రం లేదు. మాజీ ఎంపీగా, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసి 2 పింఛన్లు తీసుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. వీరిలో వందలు, వేల కోట్ల వ్యాపారాలు చేసే బడా పారిశ్రామికవేత్తలు, స్టార్లు, రాజకీయ వారసులు ఉన్నారు. మన రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఒక్కరోజు పనిచేసి మాజీ అయినా జీవితాంతం 30,000 పింఛన్ వస్తోంది. తెలంగాణలో మాజీ ఎమ్మెల్యేలకు 50,000 పింఛన్ చెల్లిస్తున్నారు. ఇక మాజీ ఎంపీలకు 31,000 పింఛన్ అందుతుంది. విచిత్రం ఏమిటంటే ఒకే వ్యక్తి 2 పదవులు చేసి మాజీ అయ్యాక అటు కేంద్రం, ఇటు రాష్ట్రాల పింఛన్లు ఇచ్చేస్తున్నాయి. ఏదేమైనా వాళ్ళు దీనిని వదులుకోవడం లేదు. మిగిలిన వాళ్ళు తమకు తెలియకుండానే 2 తీసుకుంటున్నారు. రెండు పింఛన్ల సంగతి పక్కన పెడితే అసలు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పింఛన్లు ఇవ్వడం అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు పూర్తిగా ప్రజాసేవకే అంకితమై అత్యంత నిరాడంబరమైన జీవితం సాగించే నేతలు కొందరు చట్టసభల్లో అడుగుపెట్టేవారు. వారికి ఇతర వ్యాపారాలు ఉండేవి కావు. ఇలాంటి నేతలకు మాజీ అయ్యాక పింఛన్ ఇవ్వడంలో అర్థం ఉంది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ఒక్కో నియోజకవర్గానికి కనీసం 25 కోట్ల నుండి 30 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలవగానే ప్రతి నెల 1.30 లక్షల జీతం అందుతుంది. ఇతర అలవెన్స్ల రూపంలో ప్రతి నెల 1,00,000 అందుతున్నాయి. ఎంపీకి భారీగా జీతభత్యాలు అందుతున్నాయి. వారి కుటుంబ సభ్యులకు సౌకర్యాలు అందుతున్నాయి. మాజీలు అయ్యాక పింఛన్ తీసుకోవడం ఒక ఎత్తైతే, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే హోదాలో 2 పింఛన్లు తీసుకోవడం మరో ఎత్తు. రెండు పింఛన్లు తీసుకుంటున్న వారు నైతిక బాధ్యతగా ఒకదానిని వదులుకోవాలనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వమైన ఒక మాజీకి ఒకటే పింఛను చట్టం తేవాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి.